ప్రాణ అంటే జీవ వ్యవస్థలోని ప్రాణశక్తులు. యామ అంటే స్వాధీనం చేసుకోవడం. ప్రాణాయామం అంటే మన సొంత ప్రాణశక్తులపై పట్టు సాధించటం. మీ ప్రాణశక్తులపై మీకు పట్టు ఉంటే 100% మీ జీవితం, మీ విధి మీ చేతుల్లోనే ఉంటాయి. ఎంతలా అంటే ఎలా చనిపోవాలి, ఎప్పుడు చనిపోవాలి అన్నది కూడా మీరే నిర్ణయిస్తారు. కాబట్టి మీ జీవితాన్ని పూర్తిగా మీ చేతుల్లోకి తీసుకోవాలనుకుంటే ప్రాణాయామం అందులో చాలా ముఖ్యమైన భాగం. ఇది అద్భుతమైన మార్పును తీసుకొస్తుంది. యోగగాథల్లో ఒక అందమైన కథ ఉంది. ఒక అమాయకుడుండేవాడు, చాలా కల్మషం లేని మనిషి. అతను ఆవుల కాపరి. అలా ఒకరోజు తన ఆవులను అడవికి తీసుకెళ్లాడు. భారతదేశంలో ఇది చాలా సహజం. అడవిలో ఆవులు కొత్త దూడలకు జన్మనిచ్చేవి. ఆవు ఆ దూడకు జన్మనిచ్చే ఆ మొత్తం ప్రక్రియను చూశాడు. అది చూసి అతని మనసు కరిగిపోయింది. దాంతో ఎంతో ప్రేమతో ఆ దూడను ఎత్తుకుని భుజం మీద వేసుకుని ఇంటికి నడిచాడు. అది పుట్టడం కళ్ళారా చూశాడు కాబట్టి దానిమీద ఎంత ప్రేమ పెంచుకున్నాడంటే మరుసటి రోజు కూడా భుజం మీద వేసుకునే వెళ్ళాడు. ప్రతిరోజు ఇలాగే చేసేవాడు. 10 ఏళ్ల తర్వాత భారీ ఎద్దును భుజాలపై మోస్తూ నడుస్తున్నాడు. అది చూసి జనం తను సూపర్ హ్యూమన్ అనుకున్నారు. అతనికి ఆ విషయం ఎప్పుడూ తట్టనే లేదు. ప్రాణాయామం మీకు అదే చేస్తుంది. ఏదైనా కొత్తగా ప్రారంభించినప్పుడు సమయం వృధా అనుకుంటారు. ఎందుకంటే పొద్దున్నే అరగంట కూర్చున్నారు, ఏమీ జరగలేదు. కానీ 6 నెలల తర్వాత జనం మిమ్మల్ని ఎంతో ఉన్నతంగా చూస్తారు. మీలో ఏదో అద్భుతం జరిగిందనుకుంటారు. దాన్ని మీరు గమనించనే లేదు. ఎదుగుదల అనేది ఎప్పుడు ఇలాగే జరుగుతుంది.